హర హర మహాదేవ శంభో శంకర నమస్తిమాయ. మార్చి 5వ తేదీ బుధవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఎవరు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈరోజు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మీ దయా స్వభావం వలన సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. స్నేహితులతోనూ కొత్త వాళ్ళతోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీలో ముఖ్యమైన ఏదైనా కూడా ప్రయత్నాలు అనేటివి తీసుకెళ్లేలాగా చూసుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేకు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దుర్గా సప్తసతి పఠనం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం అలాగే ఉద్యోగం చాలా బాగుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా వంటివి చేయండి. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆమె లేదా అతడు మీకు అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించండి. మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒకటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగి తేలిపోతారు కాబట్టి. పనిలో మీరు మరీ ఎక్కువగా కూరుకుపోతూ ఉంటే మీ కోప ఆవేశాలు, టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేది సంభవిస్తాయి. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకుంటారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ గణేశుడికి గరకన్ అనేది సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒక సంతోషకరమైన వార్త అనేది మీకు అందుతుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మరీ రోజు తెలుసుకుంటారు. ఈరోజు చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం, ప్లాన్ అనేది దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది. మీ జీవిత భాగస్వామిచే నడపబలుగుతుంది. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టుతారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. మానసిక హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయడం అనేది మీకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు కూర్చునేటప్పుడు దెబ్బలు, గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని కూడా మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అలంకారాలు, నగలపైన
పొదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలను ఇస్తుంది. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ శక్తిని అభిరుచిని పునఃప్రారంభించే విధంగా వినోద యాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు ఆ సమాన రీతిలో పనిచేసే తీరును మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీ సమయాన్ని మొత్తం అనవసర ముఖ్యం కాని పనుల కోసం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీకు నిజమైన ఏంజల్గా ఈరోజు కనిపిస్తుంది. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు. మీరు చేయాల్సిన పరిహారం హనుమంతునికి మల్లెల నూనె సింధూరం వెండితో తయారు చేసిన రేక్ అనేది సమర్పించండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు మీకు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టం ఉండటం అవసరం. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలు పొందలేరు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఒక పెద్ద ఎనర్జీ అనేది మీకు వస్తుంది. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజులలో ఇది కూడా ఒకటి. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజుని ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం శ్వేత జాతీయులకి నలుపు తెలుపు దుస్తులు అనేది దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే ఈరోజు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించుకోవడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించని ఆశీస్సులు, అదృష్టాలు ఇప్పుడు కలిసి వస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతూ ఉన్నారు అనే ఆలోచనలోకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ని కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవి చూడనున్నారు. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం జేబులో ఒక రాగి నాణెం అనేది ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ జీవితంలో మీకు అంతా మంచి కలుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంటుంది. ఇక తులారాశి విషయానికి వస్తే గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తుంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని తెచ్చుకునేలా చేస్తుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలనేది గుర్తుంచుకోండి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. టెన్షన్ గల సమయం గడుస్తుంది. కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినట్లయితే అనుభూతి అనేది ఉన్నట్లే చెందుతారు. ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు లభిస్తుంది. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను ఉపయోగించండి. సాధ్యపడితే బంగారు చెంచాలు కూడా ఉపయోగిస్తే మంచిది. మీకు ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సంపద విషయంలో అయితే మీకు ఈరోజు ఎలాంటి డోకా లేదు.
ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే సమయానుసారంగా కొంత పని చేయలేని తనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొత్త సమస్యలను కలిగిస్తుంది. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ శ్రీమతికి మీరు ఈరోజు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పునివ్వగలరు. ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాల కారణంగా మీరు విఫలం చెందుతారు. ఇది మీకు చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు కానీ తత్సమ రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు తూర్పు ముఖంగానే కూర్చొని తినడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆరోగ్యం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు పర్వాలేదు. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించుకోవాలి. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయటం అనేది మంచిది. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక ఆ వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావాహులై ఒక పార్టీని ఇచ్చేయండి. ఈరోజు మీకు ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి. మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడే అవకాశం ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో పురోగతి కోసం ఈరోజు మిత్ర, రవి, సూర్య, భను, ఖగ, పుషన్, హిరణ్యగర్భ, మారీచ్, ఆదిత్య, సవితర్, ఆర్క, భాస్కర్ ఇలా 12 సూర్యుడి పేర్లను ఈరోజు 3 సార్లు పఠించండి. అంతా మంచి జరుగుతుంది. మీకు ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే అతిగా తినటం, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టాలనుకున్న మీ యొక్క భవిష్యత్ మీద ఎలాంటి నెగిటివ్ ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ఈరోజు మీకు దగ్గరి వారు అలాగే మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ బెటర్ ఆఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చును. అదృష్ట సంఖ్య మీకు 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు మాత్రం ఈరోజు చాలా ఘోరంగా ఉంటుంది. సంపద విషయంలో, ఉద్యోగం విషయంలో పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనస్సును కూడా దుర్బలం చేస్తుంది. మీలో దాగి ఉన్న శక్తులను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితంలో
మరింత ఆనందం, శాంతి కోసం మీ జీవిత భాగస్వామికి ఒక వెండి ఉంగరం అనేది బహుమతిగా ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద, కుటుంబ విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు ఈరోజు కనిపిస్తే కూడా మీ విజయం ఖచ్చితంగా సొంతం అవుతుంది. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు అవుతుంది. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజు. కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయినా కానీ మీ వ్యక్తిగతం విశ్వసనీయత వివరాలను బయట అనేది పెట్టొద్దు. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి, ఉపాయం అవసరం. కొన్ని అనివార్య కారణాల వలన మీరు ఆఫీసుల్లో మీ విచారానికి గురవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసే ముందు ఇది చక్కని రోజు అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు, తేనెను ఉపయోగించండి. అలాగే ఎవరికైనా దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి మార్చి 5 బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలని తప్పక పాటించండి. మీకు మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నా. మనం చెప్పిన విధంగా పాటిస్తూ మీ కష్టాన్ని కూడా నమ్ముకోండి. అప్పుడే మంచి ఫలితాలు అనేది వస్తాయి. ఆ శివయ్య ఆశీస్సులు కూడా మీకు దొరుకుతాయి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.